క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, సమస్యను గెలిచిన సహనం అను ఒక విశేషమైన పాఠాన్ని మనమంతా వాక్యము నుంచి ఆలోచించవలసి ఉంది. సహజంగా ఈ భూమి మీద మనిషి ప్రస్తుత కాలం, ముఖ్యంగా ఈ కడవరి కాలం, సుఖాలకు ఇచ్చిన, సంతోషాలకు ఇచ్చిన ప్రాముఖ్యత, తనేంటో, తన జీవితం ఎలా గడుస్తుందో, ఇతరుల పట్ల తాను ఎలా ఉంటున్నానో, అసలు ఈ భూమి మీద దేవుడు, బ్రతుకిచ్చిన ఈ దేవుడు ఎందుకు బ్రతుకునిచ్చాడో, ఆ ప్రణాళికను నెరవేరుస్తున్నామో లేదో, ఇవన్నీ ఆలోచించుకొని, ఒకవేళ అలా లేకపోతే సరిదిద్దుకొని బ్రతుకును ముందుకు కొనసాగించాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు నానాటికి వారి సంఖ్య తగ్గిపోతుంది. చివరికి బైబిల్ తెలుసు అనుకుంటున్న మనలో కూడా జీవితంలో సుఖాలు, ఆనందాలు, సంతోషాలు, వీటికిచ్చే ప్రయారిటీ మరింతగా పెరిగిపోతుంది నానాటికి. యేసుక్రీస్తు చెప్పిన మాటలలో తిమోతి పత్రికలో ఆయన పౌలు గారి ద్వారా రాయించాడు. అంత్య దినములలో ఎలాంటి దినాలు వస్తాయన్నాడు? అపాయకరమైన కాలాలు. అందులో మొదట వ్రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే, అవి అపాయకరమైన కాలాలని మనం ఎలా చెప్పగలం అంటే, మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. ఒక మాట చాలండి. మనుషులు స్వార్థ ప్రియులు అంటే, మనిషి తనను తాను అమితంగా ప్రేమించుకుంటాడు. స్వ అంటే తాను అని, తనను అని, సొంతము అని. మనిషిలో స్వార్థం పెరిగింది. నేనే, నాకే, నాదే. ఈ పదాలు మనం ఎక్కువగా వాడుతున్నాం. ఇతరుల కోసం బ్రతుకుతున్నామా? ఇతరుల గురించి ఆలోచిస్తున్నామా? ఇతరులను సహిస్తున్నామా? ఇతరులు అన్న భావన మనలో ఉందంటే, చివరికి తల్లి అయినా, చివరికి భార్య అయినా, చివరికి తండ్రి అయినా, ఎవరైనా సరే, కట్టుకున్న భర్తను చంపడానికి సిద్ధపడిపోతున్న మహిళలు, కడుపును పుట్టిన పిల్లలను చంపేస్తున్న మహిళలు, పిల్లలిద్దరిని చంపేసిన తల్లి, తాను చనిపోయింది. ఎన్ని వార్తలు రోజు చూస్తూ ఉంటే, ఎందుకు ఇలా అయిపోతున్నాడు మనిషి అంటే, మొదట తనను తాను ప్రేమించుకోవడం ప్రధాన కారణం. తనను తాను ప్రేమించుకుంటూ సుఖాలకు అలవాటు పడిపోవడం, సంతోషాలకు అలవాటు పడిపోవడం, దాని వలన ఎదురయ్యే ప్రతి సమస్యను పెనుభూతంగా చూడడం. జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులుంటాయి, కష్టాలుంటాయి, సమస్యలుంటాయి. సమస్యలను అధిగమించడం ఎలా అని ఈ ప్రపంచానికి నేర్పేవాళ్ళు లేరు. అక్కడక్కడ కొంతమంది మనుషులకు ఏవో మంచి మాటలు చెబుతూ సమస్యను అధిగమించాలంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటున్న పరిష్కారం అయితే కనబడడం లేదు. ఒక చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేని స్థితికి మనిషి జారిపోతున్నాడు. అంటే అతనిలో సహనం కోల్పోతున్నాడు. మనిషిలో సహనం పోతుంది. ఎప్పుడైతే సహనం పోయిందో, తాను చావడమో, ఎదుటి వాళ్ళని చంపడమో. అంటే టోటల్గా మనం ఆలోచిస్తే మనిషి ఏ సమస్యను కూడా ఎదుర్కొనే పరిస్థితిలో లేడు. మానసికంగా సిద్ధపడడం లేదు, ఎదుర్కోలేకపోతున్నాడు సమర్థవంతంగా. ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని ఇచ్చింది దేవుడు, బ్రతుకునిచ్చింది దేవుడు. ఈ బ్రతుకును కొనసాగించడానికి ఆయన మనకి ఏమి నేర్పుతాడంటే, సహనం నేర్పుతాడు, భక్తి నేర్పుతాడు, భయం నేర్పుతాడు, ప్రేమ నేర్పుతాడు, అన్నీ నేర్పిస్తాడు. బైబిల్లో దేవుడు మనిషి కోసం వ్రాసిన ఉన్నతమైన సంగతులు ఈ ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ మనకు కనబడవు. అందులో ఈరోజు ప్రత్యేకంగా మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, సహనం. సహించే వారి గురించి, లేదు సహించడం గురించి దేవుడు ఏం రాశాడు? 2వ తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు అన్నాడు. ఇక్కడ ఒక మాట బాగా నన్ను ఆకర్షించిందంటే, సహించిన వాడు ఏలికవుతాడు. సహించిన వాడు ఏలికవుతాడు, రాజు అవుతాడు. రాజు అంటే కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చొని గుర్రాలు ఎక్కేసి కత్తులు పట్టుకొని గెటప్ కాదండి. అధికారాన్ని పొందడం, స్థాయికి వెళ్ళిపోవడం, గొప్ప స్థాయికి వెళ్ళడం, 10 మందిని శాసించే స్థానానికి రావడం,
టాప్ పొజిషన్కి వెళ్ళడం. సహించిన వారమైతే మనం ఏ స్థాయికి వెళతాం? ఏలికవుతాం. ఈ మాట నన్ను బాగా ఆకర్షించిందండి. అంటే సహనం అంత గొప్పదా? మనల్ని ఏలిక చేస్తుందా? గొప్ప వాళ్ళని చేస్తుందా? టాప్ పొజిషన్ తీసుకెళ్తుందా? ఏలేలా చేస్తుందా అంటే ఎస్. కానీ వాస్తవానికి చూస్తే మనుషుల్లో చచ్చిపోతున్నది అదే. సహనం ఉండటం లేదు. పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చిన్న విషయాన్ని కూడా ఓర్చుకోలేకపోవడం, సహించలేకపోవడం, తట్టుకోలేకపోవడం. ఒక చిన్న మాటను కూడా సహించలేక ముఖానికి కొండ బద్దలు కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? బంధాలు తెగిపోతున్నాయి, ఊరికే తెగిపోతున్నాయి. ఏంటంటే భర్త భార్యను సహించలేకపోతున్నాడు. చిన్న విషయంలో కూడా, చిన్న విషయానికి కోపం వస్తుంది. ఇద్దరి మధ్య బంధం ఏర్పడాలి అంటే ఎదుటివారి లోపాలను సహించాలి, పొరపాట్లను సహించాలి, ఎదుటివారి మాటను సహించాలి, కష్టాన్ని సహించాలి. ఈ సహనం అనే లక్షణం చనిపోతుంది ఈ ఈ కాలంలో, అంత్యదినాల్లో. కారణం స్వార్థం. కానీ బైబిల్ అంది సహిస్తే మనం ఏ స్థాయికి వెడతామట? ఏలుతాం. అంటే ఎలాంటి సమస్యనైనా మనం సహించగలిగితే ఆ సమస్యను గెలవగలం అంటే ఖచ్చితంగా. దానికి ఒక ఆయన జీవితాన్ని మేము ముందుకు తీసుకురావాలని ఈరోజు ఆశపడుతున్నాను. బైబిల్ కూడా మనల్ని పరిపూర్ణం చేయటానికే వ్రాయబడింది. ప్రతి లక్షణంలో మనం ఎలా ఎదగాలో దేవుడు ఆలోచించాడు కనుకనే పాత నిబంధన కాలంలో, అనగా మనకంటే ముందుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికిన భక్తులలో ఎవరెవరి జీవితాలకు మనకు ఉపయోగపడతాయో, ఎవరి జీవితాలు మనకు పాఠం చెబుతాయో, ఎవరి జీవితాలను చూస్తే మనలో కూడా మార్పు వస్తుందో ఆ వారి బ్రతుకులన్నింటినీ కూడా తీసుకొచ్చి బైబిల్లో రాయించాడు. బైబిల్లో కొంతమంది భక్తులు కనబడొచ్చు, చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ బైబిల్లో కొంతమంది భక్తుల జీవితాలు కనబడతాయి మనకి. కొంతమంది పేర్లే కనబడతాయి, జీవితం అంతా కనబడదు. అక్కడక్కడ వాళ్ళ క్యారెక్టర్ చిన్నవి కనబడతాయి, కానీ కొంతమంది మాత్రం వారి జీవితం అంతా ఏం జరిగిందో రాస్తూ ఉంటాడు. వారి లైఫ్ అంతా ఏం జరిగిందో రాస్తాడు. కొందరివి వాళ్ళ పాత్ర చిన్నది. ఒక నాటకం ఉందనుకోండి, ఆ నాటకంలో పాత్ర ఎక్కువ ఎవరికి ఉంటుంది? హీరోకు ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువ ఎవరికి ఉంటుంది? విలన్కు ఉంటుంది. హీరోయిన్కి ఉంటే ఉంటుంది, పాట వస్తుంది వెళ్ళిపోద్ది, పాట వస్తుంది వెళ్ళిపోద్ది, అది వదిలే. పాత్ర ఎక్కువ ఉంది అని అంటే నాయకుడు, కథానాయకుడు. దేవుడు జీవితాన్ని రాశాడు అంటే అతనిలో స్ఫూర్తి ఉంటుంది, ఆమెలో స్ఫూర్తి ఉంటుంది. అలా బ్రతుకంతా వ్రాసిన వాడు, అనగా బ్రతుకంతా తన గురించి బ్రతుకంతా వ్రాయబడిన వాడు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యోసేపు. ఆయనే యోసేపు, మొదట యోసేపు. ఆయన అంత గొప్పవాడా? ఆయన జీవితం అంతా రాశాడు అంటే మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఉందా అంటే, నిజంగా బైబిల్లో సమస్యలను ఎదుర్కొన్న వాళ్ళల్లో, ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్న వాళ్ళలో మొదట యోసేపే కనపడతాడండి. ఆ తర్వాత యోబు కనపడతాడు. నిజంగా వీళ్ళిద్దరు ఎదుర్కొన్న సమస్యలు బైబిల్లో క్రొత్త నిబంధన కాలం తర్వాత, అంటే పాత నిబంధన అంటే క్రొత్త నిబంధన కాలానికి ముందు ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు మొదట వీళ్ళు ఉంటారు, తర్వాత దావీదు ఉంటాడు. అందులో ప్రత్యేకత ఏమిటంటే ఇతను యోసేపు. అప్పటికి గ్రంథాలు లేవు. యోసేపు ఉన్న కాలానికి గ్రంథాలు వ్రాయబడ్డాయా? యోసేపు తర్వాత గ్రంథం రాయబడింది, ధర్మశాస్త్రం. నిజంగా వాళ్ళు ఎంత సూపర్ అంటేనండి, అబ్రహాం కుటుంబం, అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు సంతానంలో ఒక గొప్ప క్యారెక్టర్ కలిగిన వాడు ఎవరు? యోసేపు. ఆయన గురించి వ్రాయబడిన చరిత్ర మనం చూడగలిగితే ఆదికాండం 37 నుండి చదువుదాం. ఆదికాండం 37 అధ్యాయం 1 వచనం నుంచి చదువుదాం. యాకోబు తన తండ్రి అనగా ఇస్సాకు గారు పరవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళిది. ఈ సందర్భం రాస్తున్నప్పటికీ యోసేపు ఎన్నేండ్ల వాడు అన్నాడు? 17 ఏళ్ళు. అంటే యోసేపు గురించి 17 ఏళ్ల నుంచి రాస్తున్నాడు. ఇక యోసేపుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, రాహేలు కుమారులు ఇద్దరు కదండి. యాకోబు ఆ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. మొదట ఆమె పేరు లేయా, రెండో ఆమె పేరు రాహేలు. వాస్తవానికి రాహేల్నే ప్రేమించాడు, రాహేల్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మాయ చేశాడు మోసగాడు, ఎవరు? లాబాను. రాహేల్ను ప్రేమించాడు. తను ప్రేమించిన ఆమెకు పుట్టిన వాళ్ళల్లో మొదటి వాడెవరు?
యోసేపు. ఈ యోసేపుని ఎక్కువ ప్రేమించాడండి. ఊరికే ప్రేమించలేదండి. యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు ఎక్కువగా ప్రేమించాడంటే, అఫ్కోర్స్ తాను ప్రేమించినటువంటి భార్యకు మొదట పుట్టిన కుమారుడని కావచ్చు కానీ అసలు కారణం అది కాదు. మిగిలిన వారికంటే యోసేపు క్యారెక్టర్ గొప్పది. మిగిలిన వారికంటే. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, ఆ యోధా ఎలా ఉన్నాడో మీకు తెలుసు. యేసుక్రీస్తు యోధా వంశంలో పుట్టాడు కానీ ఆ యోధా వంశానికి మూల పురుషుడైన యోధా మాత్రం అంత క్యారెక్టర్ కలిగిన వాడేం కాదు. మీకు తెలుసుగా, బైబిల్లో రాయబడింది. అలాగే మిగిలిన వాళ్ళు వాళ్ళకున్నటువంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే, తమ్ముడట ఎవరు? యోసేపు. వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ తీసుకెళ్ళి తండ్రికి చెప్పేవాడు. యోసేపు అన్నలు చేసే తప్పులన్నీ, అంటే వాళ్ళు వయసులో ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, అయినా కానీ రకరకాల తప్పులు వాళ్ళు చేయడం. యోసేపు ఆ తప్పులు తీసుకెళ్ళిపోయి తండ్రికి చెప్పేవాడు. ఏమండి, అందరూ తప్పులు చేస్తుంటే తాను తప్పు చేయొచ్చు, కానీ ఇతను తప్పు చేసేవాడు కాదు. అన్నలు చేసిన తప్పుల్ని తండ్రికి చెప్పేవాడు. సహజంగా మనం మన తప్పు గురించి ఎవరైనా వెళ్ళింట్లో చెప్పారనుకోండి, మనం ఏమంటాం తెలుసా? వీడు ఒట్టి చాడీలు చెప్తాడు, వీడికి బుర్రలేదు, వీడికి నా జోలు నీకెందుకురా, వీడు తంటాల మారి తగులు పెడతాడు, చాడీలు చెప్తాడు, వీడంతా కూడా ఏదో అంటారు చూసారా, క్యారెక్టర్ పేరేదో అంటారు. అవును కదా, ఇతరుల గురించి ఎందుకు, వాళ్ళ తప్పుల గురించి ఎందుకు, తప్పులు ఎత్తి చూపకూడదని మనమే అంటాం కదా బైబిల్లో. ఎందుకు వాళ్ళ తప్పులు తీసుకెళ్లి తండ్రికి చెప్పేవాడు? పైగా ఇతను ఇలాంటి క్యారెక్టర్ ఏంటని మనం అనుకుంటే, దేవుడేమో ఇతను చాలా గొప్పని చేశాడు. ఇక్కడ తప్పులు చెబుతున్నాడు, ఎదుటివారి తప్పులు చెప్పేస్తున్నాడు, ఎదుటివారి తప్పులు చూపిస్తున్నాడు అంటున్నాం కానీ అసలు యోసేపు అన్నల తప్పుల గురించి ఎవరికి చెప్పాడు? బయట వాళ్ళకి చెప్పాడా, తండ్రికి చెప్పాడా? మనం చెప్తాం, తండ్రికి చెబుతాం, బయట వాళ్ళకి చెప్తాం. మనదంతా రివర్స్ ఉల్టా. అంటే ఇక్కడ ఏది రైట్ అనమాట? ఒకరి తప్పులు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? వాళ్ళ తండ్రికి చెప్పాలి. అయినా బయట వాళ్ళ విషయం కాదు ఇది, బయట వాళ్ళ గురించి కాదు ఇది, ఇంట్లో వాళ్ళ గురించి, అంతే కదా, కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి. యోసేపు కూడా తన కుటుంబంలో తన సభ్యుల గురించి మాట్లాడాడు, బయట వాళ్ళ గురించి, బయట వాళ్ళ తప్పుల గురించి మాట్లాడలేదు. కానీ మనం ఏం చేస్తాం? మన ఇంట్లో వాళ్ళ తప్పులు చెప్పడం కాదు, బయట వాళ్ళ తప్పుల గురించి మాట్లాడతాం. బయట వాళ్ళ తప్పులు కాదు, మన ఇంట్లో వాళ్ళ తప్పులు కూడా ఎవరికి చెప్పాలి? తండ్రికి చెప్పాలి. ఎందుకు తండ్రికి చెప్పాలి? తండ్రికి ఎందుకు చెప్పేవాడు? వాళ్ళను సరిచేస్తాడు. తండ్రి ఏం చేస్తాడు అంటే, వాళ్ళని సరిచేయాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశమే కానీ వాళ్ళను తప్పుతో అంటే ఏమంటారు, వాళ్ళని పట్టించి, వాళ్ళని అవమానపరిచి, వాళ్ళని నేరస్తులుగా నిలబెట్టేసి ఇతనేదో సైకలాజికల్గా సైకో ఆనందం పొందుతున్నాడని కాదండి. అంటే తండ్రి దగ్గర ఉండి భక్తి నేర్చుకున్నవాడు యోసేపు. తండ్రి దగ్గర ఉండి ప్రవర్తన నేర్చుకున్నవాడు యోసేపు. అన్నలందరూ తప్పులు చేస్తుంటే, నాకంటే పెద్దోళ్ళు వాళ్ళే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటే నేనెందుకు ఇలా భక్తిగా ఉండాల్సిన అవసరం ఉంది? వాళ్ళకంటే నేను వయసులో ఉన్నాను, నేను ఇంకా తప్పులు చేసుకోవచ్చు అనలేదండి. ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడంటే, తండ్రి ప్రేమించాడు, బాగా ప్రేమించాడు. విచిత్రమైన అంగి గుట్టించాడట, చాలా విచిత్రమైన అంగి. ఎప్పుడైతే తండ్రి ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించాడో, యోసేపు అంటే జలసి ప్రారంభమైంది. ఎవరికి? అన్నలందరికీ. మేమేం పాపం చేసాం, వాడేం పుణ్యం చేశాడు, అంతే కదండి. మనిషి తప్పులు చేస్తున్నా, నేనేం తప్పు చేశాను అంటాడు. అదొక అలవాటు మనిషికి. నేనేం చేశాను చెప్పు అంటాడు. ఎంత గట్టిగా వాదిస్తాడో. అంటే మనం చేసే తప్పులు మనకి ఎలా కనపడుతుంటాయి? అసలు తప్పులే కావు. ఎందుకు అలా అనుకుంటాం? మనకంటే మన ఎదుటి వాళ్ళ తప్పులే మనకు ఎక్కువ కనపడుతుంటాయి. మనం గురివిందలం కదా, గురివిందకి కిందనున్న నలుపు కనపడదట, పైన మొత్తం నేను ఎర్రగా ఉంటానా అని అది అనుకుంటుందట. ఇది సామెత, అసలు అది అనుకుంటుందో లేదో కానీ మనిషి మాత్రం ఖచ్చితంగా అనుకుంటాడు. మనిషి మాత్రం నేను గొప్పవాడిని అనుకుంటాడు. దాని వలన మనం రైట్ ఇది మన వే. యోసేపు మాత్రం అండి, అన్నలు చెడిపోతున్నా తాను అన్నలను బాగు చేయాలని ఆలోచించాడు. అసూయ పడుతున్నారు, మేము మా గురించి వాడికి ఎందుకు, పైగా తండ్రి ప్రేమిస్తున్నాడు. ఇలా అసూయతో రగులుతున్నటువంటి టైంలోనండి అసలే పడ్డం లేదు. యోసేపు గారికి కళలు వచ్చాయట. ఏం కళలు? 2 కళలుగా అన్నాడు, ఒకటి కాదు. మళ్ళా
ఆ కళలు కూడా ఏమండి వయసులో ఏ కళలు కంటారండి జనరల్గా? క్రికెట్ ఆడినట్టు కలో, ఫ్రెండ్స్‌తో పిక్నిక్‌లకి వెళ్ళినట్టు కలో, లాంగ్ డ్రైవ్‌లకి వెళ్ళినట్టు కలో, లేదంటే ఆ! ఇక విహరిస్తారు ఊహాలోకాల్లో. ఈ వదిలేసి ఇతను ఏం కలలు కంటున్నాడంటే, సూర్యుడు ఉన్నాడట, చంద్రుడు ఉన్నాడట, 11 నక్షత్రాలు ఉన్నాయి, 12 నక్షత్రాలు ఉన్నాయట. ఈ 11 నక్షత్రాలు ఒక నక్షత్రానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయట. సూర్యచంద్రులు కూడా నమస్కారం చేస్తున్నారు. ఇంకొక కళ ఏమిటి అనంటే, పొలంలో వీళ్ళంతా కూడా పనలు కట్టారట. ఆ పనులన్నీ నిలిచి ఉన్నాయట. ఇతని పనులకు మిగిలిన 11 పనులు ఏం చేస్తున్నాయట? నమస్కారం చేస్తున్నాయట. ఈ కలకన్నవాడు కలగన్నట్టు ఊరుకున్నాడా? వెళ్ళి అన్నలకు చెప్తున్నాడు. అన్నలకి కడుపు అంటే ఏంట్రా ఇప్పుడు నువ్వు? మేమంతా నీకు నమస్కారం చేస్తామా? మేమందరం నీకు సాష్టాంగ పడాలా? ఈ పనుల గురించిన కళ చెప్పినప్పుడు ఇలా మాట్లాడారు. సూర్యచంద్రులు కూడా నమస్కరించారు ఈ నక్షత్రానికంటే, మేము నమస్కరించింది చాలక ఎవరు నమస్కరించాలి నీకు? అమ్మ నాన్న కూడా నమస్కరించాలా? కోపం అండి, పగండి. మనకెందుకోనండి, మనకంటే మనకంటే చిన్నవాడు, మనకంటే గొప్పవాడు అవుతున్నా, లేదా మన ముందున్నవాడు మనకెప్పుడు కూడా అండి అందరూ చులకనగానే ఉంటారు. అందరిని చులకనగానే చూస్తాం. వాడెంత, వీడెంత, ఈమెంత, ఆమెంత, అబ్బో! దాని వలన మనం చులకన భావంతో చూస్తున్న వాళ్ళు కొంచెం ఎదిగారా, మనలో ఏదో ఒక రకమైన అసూయ బయలుదేరుతుంది. అసూయ. అలాంటిది అన్నలందరూ కూడా ఇతను ఏలికవుతాడా? ఇతని కలలేంటి? అంతేనండి. ఆ పగతో ఉన్నవారు ఒకసారి పొలానికి వెళ్ళారండి. ఆ గొర్రెలను కాచుకోవడానికి వెళ్ళారు. అడవులకు వెళ్ళారు. అలా గొర్రెలను కాచుకోవడానికి అడవులకు వెళ్ళినప్పుడు మరి తండ్రి పంపించాడు. అన్నలు వెళ్ళారు. వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు, వాళ్ళ యోగక్షేమాలు ఈ రోజు ఉన్నట్లు కాదు కదండి పరిస్థితులు. అడవి జంతువులు ఎక్కువ. ఈ రోజు అన్నట్టుగా ఎంత సెక్యూరిటీ ఉండదు. అంత అటవీ ప్రాంతం. అడవులకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో లేదో. కీకారణ్యాలు అవన్నీ కూడా అప్పుడు ఆ రోజుల్లో. అలా తన అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి యోసేపును పంపించాడండి. సుమారుగా 17 ఏళ్ల వయసు. అలా యోసేపును పంపించినప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదామా? 18 నుంచి. అతడు ఇంకా వాళ్ళ దగ్గరికి రాలేదట. వాళ్ళని చూశాడు. అదుగదు దూరంగా కనబడుతున్నారు అన్నలు. వారిని చూసిన ఇతను వాళ్ళని సమీపిస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా దగ్గరికి రాకముందు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి. అతనిని చంపుటకు దురాలోచన చేశారు. ఏం చేశాడండి? ఏం చేశాడు? వాళ్ళ తప్పులు తండ్రికి చెప్పాడానా, లేదంటే వాళ్ళకంటే గొప్పవాడైపోతున్నాడానా, లేదంటే తండ్రి ఏంటి ఈ చిన్న చిన్న అసూయలు, ద్వేషాలు చంపేంత వరకు వెళ్ళిపోతాయా? చాలా ప్రమాదం అండి అసూయలు. చాలా ప్రమాదం అండి. కడుపున తోడబుట్టిన ఏమండి తండ్రి కడుపున అంటే తమకు తోడబుట్టిన వాడిని చంపడానికి కూడా వెనకాడని అంత పరిస్థితిగా ఆయన్ని చంపాలని చూస్తున్నట్టు చూడండి. తర్వాత వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుతున్నాడు, వీడిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేశానని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూత్తము రండని. ఇంత పగబట్టడానికి కారణం ఏంటి? నేను మీ మీద రాజునవుతాను, ఏలికవుతాను. అది సహించలేకపోతున్నారు. వీడి కళలు ఏమవుతాయి? ఇప్పుడే లేపేద్దాం ఇతన్ని. వీడి కళలు ఏమవుతాయో చూద్దాం. ఏమంటే దేవుడు ఒక ప్రణాళిక వేస్తే మనిషి దాన్ని తుంచగలను అనుకుంటాడండి. మనిషి చాలా అవివేకి. చంపేయాలి ఆలోచించారు. నిజంగా ఇదేమీ తెలియక అన్నలు కదా అని సమీపిస్తున్నాడు. చాలా ఇన్నోసెంట్, చాలా అమాయకుడు. సమీపిస్తున్నాడు. వాళ్ళల్లో పెద్దవాడు ఉన్నాడండి. ఎవరు పెద్దవాడు? రూబేను. రూబేను పెద్దవాడు. ఎందుకు పెద్దవాడికండి కాస్తంత పెద్దరికం అనేది ఉంటుందండి. ఎవరో ఉంటారు దుష్మణులు, 100లో 1 2. కానీ 99% పెద్దవాళ్ళంతా కూడా అండి పెద్దరికంగానే ఆలోచిస్తారు వయసును బట్టి మిగిలిన వాళ్ళందరికంటే. ఎప్పుడు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకోకూడదండి. నేను మొన్న ఒక మాట చెప్పాను. చిన్నవాళ్ళని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, చిన్నపిల్ల కదా. నేను మొన్ననే ఒకళ్ళని చూశాను. ఇంటర్మీడియట్కి వచ్చింది పాప. అన్నం ముద్దలు కలిపి పెడుతుంది తల్లి. ఏంటి ఇంటర్మీడియట్ అంటే వయసు ఎంత ఉంటుంది? 16 నుంచి 17. 17 ఏళ్ల పాప ఆమెకి ఎలా కనపడుతుంది తల్లికి?
నీ ప్రేమ పాడుగాను. ఎద్దులో ఎదిగింది. 17 ఏళ్లకు నువ్వు అన్నం పెడుతూ ఉంటే ఎలా అంటే చిన్నపిల్ల గనక గారాబం చేసావు. చిన్న పిల్లల మైండ్ ఎలా ఉంటదంటే అందరూ నాకు చేసి పెడతారనే ఫీలింగ్‌లో ఉంటారండి ఆళ్ళు. అందరూ చేసి పెట్టాలి. ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి ఎవరు ఎక్కువ పనులు చెప్పరు. చిన్నపిల్ల కాబట్టి చిన్నపిల్లాడు కాబట్టి గారాబంగా ఉంచుతారు. ఇలా చిన్నపిల్లలు అనగానే ఏవండీ అదే మైండ్‌తో ఎదిగినటువంటి ఈమె పెళ్ళైన తర్వాత కూడా నాకు ఇంకెవరైనా చేసి పెడితే బాగుండని చూస్తాం. పిల్లల్ని అలా పెంచకండి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా బాధ్యతలతో పెంచాలి. బాధ్యతగా ఉండాలి. పెద్దవాళ్ళు మాత్రం కొంతవరకు బాధ్యతగానే ఉంటారండి. రూబేను పెద్దవాడు గనక వీళ్ళందరూ ఆలోచించినట్లు ఆలోచించలేదు. ఎలాగైనా చిన్నోడు కదా, తప్పించాలి. సరే వాడేదో అన్నాడు. పోనీ పెద్ద క్షమించే మనసు వీళ్ళ కుట్ర నుంచి వాడిని తప్పించాలని ఆపేశాడండి. మనం చంపకూడదు, అదిగో ఆ గుంటలో పడేద్దాం అని అతన్ని గుంటలో పడేశారండి. మనం బట్టలు తీసుకుందాం, తండ్రికి ఏదో చెప్దాం, ఏదో చెప్పేశాడు. గుంటలో పడేద్దాం. మరి అలా గుంటలో వేసిన తర్వాత ఎటు వెళ్ళాడో తెలియదు. రూబేను వెళ్ళిన తర్వాత అండి ఆ వర్తకులు వస్తున్నారట, అరేబియా వర్తకులు. ఐగుప్తు దేశానికి వెళుతున్నారు వాళ్ళు. ఆ వర్తకులకి వీళ్ళు అమ్మేశారండి. మిగిలిన వాళ్ళు, రూబేను లేడు అప్పటికి. ఆ గుంటలో వేసినటువంటి అతన్ని అమ్మేశారు, ఐగుప్తుకి అమ్మేశారు. వచ్చి చూసేసరికి గుంటలో తమ్ముడు లేడు. ఏడ్చాడండి పాపం, బాధపడ్డాడు రూబేను. కానీ తండ్రికి ఏం చెప్పాలి? గొర్రెపిల్లలో ఒకదాన్ని చీల్చేసి ఆ రక్తాన్ని ఈ బట్టలకు పూసి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, నాన్న ఇదిగో మేము దారిలో వస్తున్నాం, తమ్ముడు మా దగ్గరికి రాలేదు, మేమంతా ఇంటికి రావడానికి రిటర్న్ దారిలో వస్తుంటే ఇదిగో ఈ వస్త్రాలు దొరికాయి, ఇదిగో నువ్వు కుట్టించిన అంగి అనా, ఇది నీ కుమారుడువేనా, గుర్తుపట్టు. చూపించారండి. ఆ బట్టలను చూసి గుర్తుపట్టి తన కుమారుడే అని, దుష్టమృగం ఏదైనా, పులి కావచ్చు, సింహం కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, అలాంటి దుష్టమృగం ఏదైనా చీల్చేసింది ఏమో. ఏడ్చాడు. ఎవరు? యాకోబు గారు. చనిపోయాడు అనుకొని ఏడ్చి వదిలేశాడు. మరి ఏం జరిగింది? అలా అమ్మివేయబడిన వాడు ఏం జరిగింది అని అంటే 39వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. 39వ అధ్యాయం మొదటి వచనం నుంచి. యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరు అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. ఆ రోజుల్లో మనుషులు కొనేవాళ్ళండి. మనుషులు ఎందుకు కొనేవాళ్ళు తెలుసా? బానిస అంటే పని మనిషి అండి, అందుకంటే ఏం లేదండి పాపం. బానిస అంటే ఈరోజు పని మనిషి అంటే నెల జీతం ఇస్తావు. ఆ రోజుల్లో పని మనిషి అంటే జీవితం మొత్తానికి ఇంత రేట్ అని కొనేస్తారు. ఈ బ్రతుకాలం అంతా, జీవితం అంతా బానిస. బానిస అంటే అదేదో కట్టేసి కొడతారు అనుకోకండి. మంచిగా భోజనం పెడతారు, ఇంట్లో పనులు చేయించుకుంటారు. భోజనము బట్టలు ఇస్తారు, ఇంట్లో పని చేయించుకుంటారు. అది బానిస. మరి జీతం ఆల్రెడీ ముందే చెల్లించారు, అతనికి కావాల్సింది ఇస్తారు. అలాగే ఇంట్లో మనిషికి కావాలి, బానిస కావాలి, కొనుక్కున్నాడు, తీసుకెళ్ళాడు. నిజంగా అండి, చిన్న వయసు కదండి, 17 ఏళ్ల వయసు. 17 ఏళ్ల వయసులో అన్నలెంత పగబట్టి అతన్ని అమ్మేయడం. దేశం కాని దేశం వెళ్ళాడు. 17 ఏళ్ల వయసులో నిజంగా ఏం తెలుసు అండి? పెద్దగా ఏం తెలియదండి. ఇంకా తల్లిదండ్రుల ప్రేమ కావాలి, ఇంకా ఆధారపడే వయసే కదండి, మైనరే కదండి. 17 ఏళ్ళు అంటే మైనర్. ఇంకా తల్లి తండ్రి కావాలని వారి మీద ఆధారపడే వయసులో ఎవ్వరూ లేని, తనకంటూ ఎవరు లేని ఎక్కడో పరాయి దేశం, ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశానికి అమ్మబడినప్పుడు అతని బాధ వర్ణనాతీతం. ఏం చేస్తాడండి పాపం? కొత్త వాళ్ళ ఇంటిలో, ఎవరో తెలియని వాళ్ళ ఇంటిలో, అది కూడా పని చేయాలి. కానీ అండి, క్యారెక్టర్ ఉన్నవాడు, ఒక వ్యక్తి క్యారెక్టర్ కలిగిన వాడైతే, సరైన వ్యక్తి అయితే అడవికి వెళ్ళినా తన క్యారెక్టర్తో అన్నింటినీ గెలవగలరు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, అండమాన్ జైలుకి వెళ్ళు, లేదా సెంట్రల్ జైలుకి వెళ్ళు, లేదా ఎక్కడికి వెళ్ళిన క్రూరుల మధ్యకి వెళ్ళు, మనం బాగుంటే, మన నోరు బాగుంటే, మన ప్రవర్తన బాగుంటే అన్నింటినీ గెలుస్తాం. పోతిఫర్ ఇంటిలో అతను ఉన్న విధానం అండి, కొద్ది రోజులకి పోతిఫర్ ఏం చేశాడు తెలుసా? ఇంట్లోకి వచ్చి భోంచేస్తాడంతే.
తన భార్య, తను చేస్తున్న భోజనం, ఇవి తప్ప ఇంట్లో ఏం పని ఉంది, ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయి, ఏ వస్తువులు లేవు, ఏ అవసరత ఉంది, ఏ అవసరత లేదు, అసలు ఇవన్నీ ఆలోచించడం మర్చిపోయాడట. ఎవరు? పోతీఫర్. ఏమండి, ఇలా అసలు ఏ టెన్షన్ తీసుకోకుండా కేవలం భోంచేయటం, తన భార్యతో గడపడం, ఈ రెండు పనులు ఏమున్నాయంటే, ఇన్ని పనులు టెన్షన్ లేవా అతనికంటే? ఎంత ఫ్రీ అండి మనకి. ఈరోజు బుర్ర పోతుంది మనకి, ఈ పనులు ఆ పనులు ఆ పనులు ఈ పనులు, మైండ్ హీట్ ఎక్కేస్తుంది, బుర్ర హీట్ ఎక్కేస్తుంది. తన ఇంట్లో ఏదుందో ఏమీ లేదో చూసుకోలేనంతగా ఎవరిని నమ్మేశాడంటే యోసేపుని నమ్మేశాడు, ఇచ్చేశాడు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరున్నా లేకపోయినా, ఎక్కడికి వెళ్ళినా మనలో క్యారెక్టర్ ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు. పోతీఫర్, యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని దేవుడు ఏం చేశాడట? దీవించాడట. అలా ఒక రోజు ఏం జరిగింది అని అంటే, మీ అందరికీ తెలుసు, యవ్వనంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడో తెలియదు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది జరిగిందో తెలియదు. ఒక సంఘటన జరిగింది. మొత్తానికి 17 ఏళ్ల వయసులో వచ్చాడు అంటే యవ్వనంలో ఉన్నాడు. ఒక సంవత్సరం పనిచేశాక జరిగిందో, 2వ సంవత్సరం జరిగిందో, 3వ సంవత్సరం జరిగిందో తెలియదు. పోతీఫరు భార్య ఈ యవనస్తుడి మీద కన్నేసిందట. ప్రతిరోజు అతనితో చాటింగ్ చేస్తుందట. మనం ఫోన్లో చాటింగ్ చేస్తాం. చాటింగ్ అంటే ఏంటి? మాట్లాడడం అని. ప్రతిరోజు మాట్లాడుతుందట. ఏమంటే యవ్వనంలో ఉన్నటువంటి ఆ పిల్లలని, వాళ్ళ మైండ్ని క్యాప్చర్ చేయటం చాలా ఈజీ యవ్వనంలో ఉన్నవాడు. అందులోనూ ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి తన వైపు మలుపుకోవడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు, అది కూడా పురుషులు, తొందరగా బలహీనపడతారు. అది చాలా ఈజీ. అలా ప్రతిదినము తనతో మాట్లాడుతున్న, తను మాట్లాడిన మాట, తన గురించి రాయబడిన మాట చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. పోతీఫరు భార్య తనను పట్టుకుని నాతో శయనించు అని సిగ్గు విడిచి అడిగిందంటే, మనం అనుకుంటున్నాం ఇప్పుడు సమాజం చెడిపోయింది, ఇప్పుడు సమాజం చెడిపోయింది, ఇప్పుడు సమాజం చెడిపోయింది. మనిషి ఎప్పుడో చెడిపోయాడు. ఎప్పుడు చెడిపోయాడు? నోవాహు జలప్రళయ కాలంలోనే ఘోరంగా ఉంది. మనిషి తెలివితేటలు అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. కాకపోతే అప్పటికి ఇప్పటికి టెక్నాలజీలో మార్పులు ఉన్నాయి తప్ప, బ్రతికే విధానంలో మార్పులు ఉన్నాయి తప్ప, బ్రతుకు మాత్రం ఒకటే. ఆమె ధైర్యం ఏంటి చూడండి, క్షయించమని అడిగిందంట. అప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? చదవండి అన్నమాట. 39వ అధ్యాయము 8వ వచనం నుంచి. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగిందంతా నా చేతికి అప్పచెప్పేశాడు. నా వశంలో, తన ఇంటిలో ఏముందో అతడు ఎరుగడు, ఏమి లేదో ఎరుగడు. నువ్వు భార్య అయినందుకు నువ్వు తప్ప నా వశం చేయకుండా ఏది లేదు, నాకు అప్పగించకుండా ఏది లేదు. నువ్వు భార్య గనక నిన్ను తప్ప అన్ని నాకు అప్పచెప్పేశాడు. అంత నమ్మాడు నన్ను. ఎలా నమ్మక ద్రోహం చేయమంటావు? ఏమన్నాడు? చదవని కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప అప్పగించకుండా ఏది ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంటి ఇలాంటి ఘోరమైన దుష్కార్యం, ఘోరం అంటే అంత నమ్మిన వాడికి నమ్మక ద్రోహమా? అది దేవుడికి నచ్చదు. దేవుడి దృష్టికి మహాఘోర పాపం అది. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి అంటే అది మొదట ఎవరికి విరోధమైన పాపం? దేవునికి విరోధంగా పాపం మూట కట్టుకోవాలి. నేను దేవునికి విరోధంగా ఎలా పాపం మూట కట్టుకోవాలి? 17 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ల వయసు అనుకుందాం కాసేపు. ఆ వయసులో వాక్యాన్ని అలా మాట్లాడగలుగుతున్నాడంటే తండ్రి ఎందుకు ప్రేమించాడు మీకు అర్థం అవ్వాలి. తండ్రి దగ్గర పెరిగిన ఈయన ఏమి నేర్చుకున్నాడో అర్థం కావాలి. యాకోబు అంటే మోసగాడు మోసగాడు మోసగాడు, ఇదే మనకు పాఠం. అందరైతే మాట్లాడారు, కానీ యాకోబు ఏం చెప్పి పెంచాడు యోసేపును చూసారా? ఏకంగా ఒక స్త్రీయే తన కోరుని దగ్గరకు వచ్చి నువ్వు చెడిపో అనే అవకాశం ఇస్తే ఎలాంటి మాట ఆమెకు చెబుతున్నాడంటే, అందులో ఎవరైనా ఉన్నారండి చెప్పడానికి? తండ్రికి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? అన్నలు తప్పులు చేస్తే అన్నలు తప్పులు తీసుకెళ్ళి ఈయనే చెప్పేవాడు. ఇప్పుడు ఈయన తప్పు చేస్తే ఎవరు చెప్పాలి? ఆవిడే తప్పు భర్తకు చెప్తుంది, ఆవిడే తప్పు చేయమంటుంది. మనం ఎలా ఉండాలంటే, మన క్యారెక్టర్ కరెక్ట్ అయితే, అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారులేండి, అసలు నువ్వేంటి తెలియాలంటే ఎవ్వరు లేనప్పుడు, ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు అదే నువ్వు. అందరూ ఉన్నప్పుడు మనం అంత పెద్ద మనుషులమే.
అందరు ఉన్నప్పుడు మనం పెద్ద మనుషులమే. మన నటన మామూలుగా మహానటులు మనం, మహానటీమణులు మనం. ఈ మధ్య ఒక వీడియో ఏదో వస్తే చూసానండి. అందరి ముందు ఎలా తింటారు, ఆడవాళ్ళు ఇంట్లో ఎలా తింటారు. 2 ఏళ్లతో 3 ఏళ్ళు కలిపెట్టని ఇట్లా పెడుతుందండి. 4 మెతుకులు వెళ్తున్నాయి లేదు పెళ్ళిళ్ళు కూర్చొని అందరి ముందు. ఈ ఇంట్లో ఇలా తీసి ముద్ద ఇలా ఎగరేసి అలాగా నటన. అలాగ అందరిలో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రవర్తన నువ్వు కాదు. ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆలోచించే విధానం ఏదైతే ఉందో, ఒకసారి నేనెవరు, నేనేంటి అని నీకు తెలుసుకోవాలనిపిస్తే ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు అదే నువ్వు. దట్స్ ఆల్. ఇక అంతే తీసేయి. అది నీ క్యారెక్టర్. అవకాశం వచ్చిన వాక్యం చెబుతున్నాడు. అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ఎంత గొప్పగా పెంచాడండి ఆ తండ్రి. నేనెట్లు ఇంత దుష్కార్యం చేసి ఘోరమైన పాపం చేసి నా దేవుని దృష్టికి పాపం చేయాలి. అంతే. ఆమె ఏం చేసిందట, ఆయన పట్టుకోబోయిందట యోసేపు. పట్టుకొని ఆ షర్టు పట్టుకుంది తనతో శయనించమని. ఆ అంగీని ఆమె చేతిలో వదిలేసి పారిపోయాడండి. వెంటనే ఈగో వచ్చేసింది ఆమెకి. ఏమంటారు దాన్ని, అహం దెబ్బతింది. ఇంత అందగత్తాను నేను, నన్ను కాదని వెళ్ళిపోతాడా అంటే ఈయన పెద్ద నీతిమంతుడు, నేనే ఇప్పుడు. అహం వచ్చేసింది ఆమెకి, కోపం వచ్చేసింది. అంతే. ఆ షర్టు జాగ్రత్త పట్టుకొని భర్త వచ్చే టైంకి ఏడుస్తూ కూర్చుంది. అందులోనూ నారీమణులు, నటనా నారీమణులు కదా అందులో. ఆమె అంతకు మించి నారీలలో ఈ నారీ వేరయ్యా. ఆడవాళ్ళు అందరూ ఉండాలండి, కొంతమంది నటిస్తే మామూలుగా ఉండదండి. ఆ ఏడుపుగా అందరూ అమ్మో నిజమేనేమో. ఆ ఏడుస్తుంటే భర్త కోపం వచ్చింది. ఏం జరిగిందంటే, ఇదిగో ఒక హెబ్రీయుని తీసుకొచ్చావు కదా, నన్ను అవమానించడానికి ఇంట్లో పడేసావు కదా, ఈరోజు వాడు నన్ను అవమానించాడు, నా మీద నన్ను బలాత్కారం చేయబడి, ఇదిగో అంగి అనగానే. ఏమంటే అంత నమ్మినోడు పిలిచి అడగాలి కదా. అంటే కొంతమంది మంచివాళ్ళు కూడా కొన్నిసార్లు చేసే తప్పులు ఏంటంటే, పిలిచి అడగాలి. నువ్వు మంచోడు అనుకున్నాను, నాకు తెలిసినంత వరకు అన్ని మంచి చేసావు నువ్వు, ఈ ఒక్క విషయంలో నువ్వెందుకు తప్పు చేసావు అడిగాడా? చాలా మంది చేస్తున్న తప్పులవే. ఒక కంప్లైంట్ వచ్చింది నీకు, ఎంతవరకు ఇది నిజమని అవతల వ్యక్తిని నిలబెట్టి అడుగుతారా? చాలా మంది అడగట్లేదండి. వెన్నదానిని బట్టి విమర్శ చేసేయటం, వెన్నదాన్ని బట్టి తీర్పు తీర్చేయటం, వెన్నదాన్ని బట్టి ఇష్టం. వెన్నదాన్ని బట్టి ఎప్పుడు తీర్పిచ్చినా నువ్వు దేవునికి విరోధిగా మారినట్టే. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూడండి, మొదటి వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఎవరి గురించి అండి ఇదంతా? యేసుక్రీస్తు గురించి. యెషయా మొద్దు నుండి పుట్టిన చిగురు ఆయనే. ఆయన గురించి మాట్లాడుతూ తర్వాత ఏమన్నాడు? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. దేవుడి గురించి భయం అతనిలో ఇంపైన సువాసన. సెంట్లు కొట్టుకుంటాం మనం, కానీ మన బ్రతుకులు కంపు కొడుతుంటాయి. మనలో సువాసన ఏది రావాలి? క్యారెక్టర్ రావాలి. దేవుడి యందు భయభక్తులు ఉన్నాయనుకోండి ఒక అతనిలో, అదొక ఇంపైన సువాసన అంటండి. యేసు ప్రభువులో ఇంపైన సువాసన ఏదంటే దేవుని యందు భయము. దేవుడు అంటే భయం ఉంటే అదండి నిజమైన సువాసన. ఏమన్నాడు? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎవరైనా లాయర్ ఉంటే న్యాయ వ్యవస్థను మించిన న్యాయం బైబిల్ చెప్తుంది, న్యాయశాస్త్రమును మించిన న్యాయం బైబిల్ చెప్తుంది. ఏంటది? కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. ఏమండి? న్యాయశాస్త్రం ఆధారపడిందే కంటి చూపును బట్టి, వినిన దాన్ని బట్టి. అంతే కదా? ఐ విట్నెస్ ఆర్ ఇయర్ విట్నెస్, కంటి చూపు లేదా నీ చెవి వినిన దాన్ని బట్టి. అంతే కదా? కానీ యేసుక్రీస్తట తను కంటితో చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చడం, చెవితో వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. అదేంటండి?
మరి కంటి చూపును బట్టే కదా తీర్పు తీర్చాలి, చూసిన దాన్ని బట్టే కదా. చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నేను చూశానన్న కానీ తీర్పేసేస్తారు. విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా, దాన్ని బట్టి తీర్పిస్తారు. ఈ రెండిటిలో కూడా మోసం ఉంది. ఆనాడే బైబిల్ చెప్పింది, కంటితో చూసింది కూడా కరెక్ట్ కాదు, చెవితో విన్నది కూడా కరెక్ట్ కాదు. నేను చూశానని ఒకడు వచ్చి చెప్పాడండి, ఫేక్ కాదా, ఫేక్ లేదా? వీడండి విట్నెస్ అండి, ఫేక్ విట్నెస్ చెప్పొచ్చు 100 విట్నెస్లు. యేసుక్రీస్తు చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చడం లేదు, వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చడం లేదు. నీతి అడగాలి కదండి. చెప్పేస్తే వినేస్తావా? భార్య చెప్పింది వినేస్తావా? పోతిఫరు మంచోడే, కానీ భార్య చెప్పిందని తాను అప్పటి వరకు నమ్మిన వాడిని కూడా చెడ్డోడు అనుకున్నాడు. ఇప్పటి వరకు మంచోడైన వాడు నీ భార్య చెప్పగానే చెడ్డోడైపోయాడా? వినండి, మనమంతా మన క్యారెక్టర్లు కూడా అవే. ఇప్పటి వరకు మంచోడైన వాడు నీ భార్య చెప్పగానే చెడ్డోడయ్యాడా? పలానా వాడు చెప్పగానే చెడ్డోడయ్యాడా? చాలా ప్రమాదం. పోతిఫరు ఏం ఆలోచించకుండా జైల్లో ఇస్తాడండి. కనీసం విమర్శించలేదు, కనీసం ఇదేంటి అని అడగలేదు, ఎవరిని అడగలేదు. బానిసే కదా. ఇంత మంచి క్యారెక్టర్ ఉన్నవాడు నీ కింద పనివాడే, నీ పనివాడైనంత మాత్రాన్ని నీకు ఇష్టమైనటువంటి తీర్పు ఇచ్చేస్తావా? నీ కింద సబార్డినేటే, నీ క్రిందటి వాడే, నీ చేతి కింద ఉన్నవాడే, అయితే అనుభవించేస్తాడు, తప్పదు, తల వంచాల్సిందే అని ఇష్టమైన తీర్పిస్తావా? ఇచ్చాడండి. నిజంగా ఎన్ని సమస్యలండి. 17 ఏళ్ల వయసులో తల్లి లేదు, అప్పుడు చనిపోయింది. రాహేల్ చనిపోయింది కదండి, అప్పటికి తల్లి చనిపోయింది. తండ్రి ప్రేమను పొందుతున్న టైంలో 17 ఏళ్లకి తండ్రిని దూరం చేసి వేరే పరాయి దేశం తీసుకొస్తే, కేవలం తన మంచితనంతో ఆ ఇంట్లో గొప్ప స్థానం సంపాదిస్తే, ఒక స్త్రీ కుట్ర చేసి జైలు పాలు చేసింది. అది ఎన్నేళ్లకో, 20 ఏళ్ళకా 22 ఏళ్ళకా తెలియదు. జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోయినప్పుడు జైలులో ఒక సంఘటన జరిగిందండి. జైల్లో ఒక సంఘటన జీవితంలో సహించడం అంటే ఏంటో చెప్తున్నాను. 1, 2 యోసేపు కంటే ఎక్కువ సమస్యలు వచ్చాయా మనకి? వస్తున్నాయా? ఆదికాండము 40వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు పిమ్మట ఐగుప్తురాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారుడు తన ప్రభు అయిన ఐగుప్తురాజు ఎట్లా తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి అయిన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ్య సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. యోసేపు జైలుకి వెళ్ళినా కూడా ఎలా బ్రతికాడు తెలుసా? అతని వశమున ఖైదీలు ఉన్నారట. ఎక్కడికి వెళ్ళినా రాజే. జైలుకి వెళ్ళాడు, జైలు అధికారి కూడా అతన్ని ప్రేమించాడు. జైలుకి వెళ్ళినా జైలు అధికారి ప్రేమించాడండి. ప్రేమించి ఖైదీలను అప్పచెప్పాడు. మీరు జైలుకి ఎప్పుడైనా వెళ్ళారా? జైలుకి వెళ్ళామనుకోండి, ఏళ్ల మీద ఒకడికి పెద్ద ఖైదీ ఉంటాడు. ముదురు ఖైదీలకి కొత్త ఖైదీలను చిన్న ఖైదీలను అప్పచెబుతారు. ఆ ముదురు ఖైదీలను ఒక మర్డర్ చేసినోడు అయితే ఆడికి అందరూ భయపడుతుంటారు. పోలీసులు ఏం చేస్తారంటే, వీడిని పని చేయమనే ధైర్యం వాళ్ళకు కూడా ఉండదు కొంతమందికి. అరే నువ్వు పని చేయొద్దు, పోద్దురే కానీ రా, నీకు కోపం చూస్తుంటే మాకే భయం వేస్తుంది, నువ్వు పని చేయి, ఆ మిగతా వాళ్ళందరి చేత పని చేయించు. ఎందుకంటే ఆడికే పోలీసులకు కూడా భయపడరాడు. ఎవడో భయపడతారు? ఇక్కడ ఆల్రెడీ బయట వేసి వచ్చాడట, లోపల కూడా అంతే కదా. ఒకటి చేశాడంటే ఇంకోటి చేయడానికి వెనకాడతాడని ఎలా అనుకుంటాం? గనుక వాడక్కడ సుప్రీం, వాడే పనులు చేయిస్తుంటాడు. యోసేపు అలా కాదండి. వీళ్ళందరికంటే పెద్ద నేరం చేసి వచ్చినోడా? మంచి. అతనికి అధికారంలోనికి వీళ్ళు కూడా వచ్చేసారు. ఎవరు? భక్ష్యకారుడు పానదాయకుడు 2 వచ్చేసారు. ఒకరోజు ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరికి కళ వచ్చింది. ఒకరోజే కళ వచ్చేసింది. ఎవరిద్దరికి? రాజుగారి దగ్గర ఉన్నారే దేహ సంరక్షకులు, ఒకడు పానదాయకుడు, ఒకడు భక్ష్యకారుడు. వీళ్ళిద్దరికి కళ వచ్చిందట. తెల్లవారు లేచి దిగులుగా కూర్చున్నారట. స్వప్నం వచ్చింది. యోసేపు అడిగాడు, ఏంటి మీరు ఎలా ఉన్నారు ఏంటి అని అంటే, ఇద్దరు ముఖాలు విచారం అయిపోయాయి. ఏంటంటే, మా ఇద్దరికి కళ వచ్చింది, దాని భావం ఏంటో మాకు ఇప్పుడు ఏం జరుగుతుందో ఆందోళనగా ఉంది. ఏంటి ఆ కళ అంటే, పానదాయకుడు చెప్పాడట, ఇదిగో క్రొత్త ద్రాక్ష గెలలు కనపడుతున్నాయి. వాటిని మూడు ద్రాక్ష గెలలు కనపడుతున్నాయి. ఆ ద్రాక్ష గెలల నుంచి ద్రాక్షకాయలు పిండి
తీసి ద్రాక్షారసము పిండి గ్లాసులో రాజుగారికి అందిస్తున్నట్టు నాకు కల వచ్చేసింది. దీని భావం ఏంటంటే, నువ్వు కంగారు పడకు, 3 ద్రాక్ష గెలలు కనపడుతున్నాయి కదా, 3 దినములలో రాజుగారు తిరిగి నీ ఉద్యోగాన్ని నీకు మరలా అప్పగిస్తాడు. నువ్వు మళ్ళా రాజుగారికి పాత్ర అందిస్తావు. శబాష్. నీ కల ఏంటి? నేను రొట్టెల పాత్ర ఏమంటారు దాన్ని, ఎత్తుకొని వెళుతుంటే కాకులు పక్షులు వచ్చేసి ఆ రొట్టెలు ఏం చేస్తున్నాయట, ఎత్తుకొని పోతున్నాయట గంపలో నుంచి. నీ కలభావం ఏంటంటే, ఇంకా 3 దినములలో రాజు నీ శిరస్సును ఉరికంబం ఎక్కిస్తాడు. ఉరి తీయబడతావు. చెప్పినట్లుగా జరిగిందండి. పానతాయకుడితో చెప్పాడు, నువ్వు వెళతావు కదా రాజు దగ్గరికి, ఇదిగో నేను అన్యాయంగా తీర్పు పొంది అన్యాయంగా జైలు అనుభవిస్తున్నాను, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి మరలా నువ్వు గిన్నెను అందించేటప్పుడు దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అడిగాడండి. నన్ను జ్ఞాపకం చేసుకో. వీడు ఆనందంగా బయటికి వెళ్ళాడు, ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా వెళ్ళాడు, కానీ చేసిన మేలు మర్చిపోయేవాడు. యోసేపు ఇంత మేలు చేశాడు, ఇంత చెప్పాడు కదా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోలేదండి. హ్యాపీగా గడిచిపోయింది. ఎన్నేళ్ళు గడిచిపోయి అంటే 2 ఏళ్ళు గడిచిపోయి. 2 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో చూడండి. 41వ అధ్యాయము 1వ వచనం నుంచి. 2 ఏళ్ళు గడిచింది అంటే అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో. ఇంటిని వదిలి, ఎవరు యోసేపు గారు ఇంటిని వదిలి ఎన్ని సంవత్సరాలు, 17 ఏళ్ళు అప్పుడు వదిలేశాడు. సంవత్సరం ఉన్నాడు, 2 సంవత్సరాలు ఉన్నాడు, ప్రతిఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత జైలుకి వెళ్ళాడు. జైల్లో ఉండి ఎన్నాళ్ళు ఉన్నాడో తెలియదు, కానీ జైలు నుండి పానదాయకుడు బయటికి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు గడిచాయట. జైలు నుండి పానదాయకుడు వెళ్ళాక 2 సంవత్సరాలు గడిచాయి. అంటే పానదాయకుడు మరి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అది చెప్పబడలేదు. 2 సంవత్సరాలు గడిచాక ఫరో గారికి కల వచ్చిందండి. ఆ కళ కూడా రిపీట్ అయింది. 2 సార్లు 2 విధాలుగా వచ్చింది. ఆ కళ మీ అందరికీ తెలుసు. ఏంటా కళ? నైలు నది ఒడ్డున నిలబడ్డాడట, బలిసిన ఆవులు మేస్తున్నాయట ఆ నైలు నది ఒడ్డున. ఈలోగా నదిలో నుంచి బక్కపలచట ఆవులు బయటకు వచ్చాయట. ఈ బక్కపలచట ఆవులు బలిసిన ఆవులు ఏం చేసాయట, మింగేసాయట. తర్వాత మంచి పుష్టి కలిగినటువంటి 7 కంకులు వెన్నులు ఉన్నాయట. 7 కంకులు ఉన్నాయట. వాటి వెనకాల పేల వెన్నులు కలిగినటువంటి కంకులు వచ్చాయట. ఈ పేల వెన్నులు, పేల గింజలు కలిగినవి పుష్టి కలిగిన గింజలు ఏం చేసాయట, మింగేసాయట. రాజుగారికి నిద్ర పట్టలేదు, ఆందోళనతో ఉన్నాడు. ఎందుకు ఆందోళనతో ఉన్నాడు? ఈ పానదాయకుడు అడిగాడు, నాకు ఇలా స్వప్నం అందు ఇలా జరిగింది, ఇలా జరిగింది. అప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చారు? రాజా, నేను జైల్లో చెరసాల్లో ఉన్నప్పుడు నా కలభావం చెప్పినటువంటి ఒక జ్ఞాని ఉన్నాడు. అతను చెప్పినట్లుగానే నాకు 3 రోజుల్లో తిరిగి వచ్చేసింది. అతను చెప్పిందంతా జరిగింది. ఇప్పుడు మీ స్వప్నానికి, మీ కలకు భావం అతను మాత్రమే చెప్పగలడు అంటే అప్పుడు జైలు నుంచి పిలిపించాడు. అలా పిలిపించినప్పుడు యోసేపు వయసు ఎంతో చూడండి ఒకసారి. పిలిపించాడు, ఆ కలభావం చెప్పాడు. ఏం చేయాలి చెప్పాడు. కలభావం ఏంటి? రాజా, ఏమీ లేదు, జరగబోయేదానిని దేవుడు చెప్పాడు. నైలు నది ఒడ్డున 7 బలిసిన ఆవులు మేస్తున్నాయి కదా, బలిసిన మంచి పుష్టి కలిగిన వెన్నులు 7 వచ్చాయి కదా కంకులు. వీటి అర్థం ఏంటంటే రాబో 7 సంవత్సరాలు ఐగుప్తు దేశం అంతా విస్తారంగా పంట పండుతుంది, పుష్టిగా పంట పండుతుంది. ఆ 7 సంవత్సరాల తర్వాత మరో 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తాయి. మీరేం చేస్తారంటే, ఈ పుష్టిగా పండినటువంటి పంట పండిన ఈ కాలంలో 7 సంవత్సరాల్లో దేశమంతటా మీరు ధాన్యాన్ని సమకూర్చండి, కొట్లలో దాయండి. నిజంగా అప్పటి వరకు కొట్లు కట్టించి ధాన్యాన్ని దాచుకునే అలవాట్లేదు. యోసేపు ఐడియా చెప్పాడు. ప్రపంచానికి తెలియదు ఐడియా, ధాన్యాన్ని దాచుకోవాలి అని. యోసేపు చెప్పాడు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, FCI, పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి చూడండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్. ఆ గోడౌన్స్ వచ్చినాయి అంటే కారణం ఒకప్పుడు యోసేపు చెప్పినటువంటి మాట. ఐగుప్తు దేశానికి గిడ్డంగులు కట్టించేసుకొని, గోడౌన్స్ కట్టించుకొని ధాన్యాన్ని దాచుకోవడం. ఎప్పుడైతే యోసేపు ఈ మాట చెప్పాడో, యోసేపుని దేవుడు గొప్ప చేసినట్టుగా అంటే ఫరో గొప్ప చేసేసాడు. ఒక జ్ఞానికి, ఒక మంచి బాధ్యత కలిగిన వానికి ఈ పని మీరు అప్పగించండి అంటే, నీకంటే గొప్పవాడెవరు, నీకంటే ఆలోచన కలిగిన వాడెవరు, నువ్వే ఈ పని చేయి అంతే. యోసేపు రాజు తర్వాత రాజు అంతటి అధికారి అయ్యాడు, అంతటి అధికారి అయ్యాడు. ఇదంతా ఏ వయసులో జరిగిందో చెప్పాడు చూడండి. 48వ వచనం.
రాజు ఎదుటకు వెళ్ళి ఇదంతా చెప్పి రాజు ద్వారా పదవి పొందాడు. ఇదంతా ఎప్పుడు ఏ వయసులో జరిగిందంటే చెప్తున్నాడు. 48వ వచనం చదవండి. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరాల ఆహారం అంతా అతడు సమకూర్చి ఆయా పట్టణాల్లో దాన్ని నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండు పొలము యొక్క ధాన్యం, ఒక పట్టణంలో ఒక పట్టణం చుట్టూ పొలాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆ పట్టణాల్లోనే ఏ పొలం చుట్టూ పొలాలు అంటే ఏ పట్టణం చుట్టూ పొలాలు ఉన్నాయో ఆ ధాన్యం అంతా అక్కడ చేశాడు. రైట్, బాగా సమకూర్చాడు. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా, సముద్రపు ఇసుక అంత విస్తారంగా దాన్ని పోగు చేశాడు. కొలుచుట అసాధ్యమైన గనుక మానేశాడు. 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు ఏ వయసులో బయలుదేరాడు? ఇంట్లో ఏ వయసు వచ్చింది? 30 ఏళ్ళు. అంటే ఎన్నేళ్ళు? 13 ఏళ్ళు. అంటే జైల్లో ఎన్నాళ్ళు ఉన్నాడు? ఇప్పుడు లెక్క పెట్ట. ఫరో దగ్గర ఎన్నాళ్ళు ఉన్నాడు, జైల్లో ఎన్నాళ్ళు ఉన్నాడు? 30 ఏళ్ళు వచ్చాయి. అంటే 13 ఏళ్ళు గడిచిపోయాయి ఇల్లు వదిలేసి. 13 ఏళ్ళ ఏమన్నా సమస్య సంవత్సరం ఉంటే తట్టుకోలేమండి. 2 సంవత్సరాలు ఉంటే అస్సలు తట్టుకోలేము. తట్టుకోలేక సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటి 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి? నాకు 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 బలాన్ని ఇచ్చే మాటలు ఇవేనండి. 13 ఏళ్ళు సమస్యలు ఉన్నాయి. ఎవరికి? తర్వాత కదండి అధికారి అయ్యాడు. 13 ఏళ్ళు సమస్యలు, జైలుకి వెళ్ళేంత సమస్యలు. తప్పు చేసినందుకు వచ్చాయా? ఏ తప్పు చేయకపోయినా వచ్చాయా? మనం ఏ తప్పు చేయకపోయినా సమస్యలు వచ్చాయని చెప్పుకోవటానికి లేదు. మనకు సమస్యలు రావడానికి కారణం మనది ఏదో చిన్నది ఉంటుంది. ఏదో ఒక ఏలు పెడతాం మనమే, ఎక్కడో ఒకటి ఇరుక్కుంటాం మనమే. మన తెలివి తక్కువతనంతో తెచ్చుకునే సమస్యలే ఎక్కువ ఉంటాయి మనకి. మనం అంత యథార్థవంతులుగా యోసేపుకి వచ్చినట్టు వచ్చాయా? మనకి ఎంతో కొంత ఉంటుంది మన పాత్ర అక్కడ. కానీ ఏ తప్పు చేయకుండా 13 ఏళ్ల పాటు సమస్యలు ఎదుర్కొన్నవాడు ఎవరో తెలుసా? యోసేపు. అంటే దేవుడు కల ఇచ్చాడు. ఆ కలభావం ఏంటి? అతను ఏలికవుతాడు, అంతే కదా. అతనే ఏలికవుతాడు. అవుతావు అని దేవుడు మాట ఇచ్చిన తర్వాత సమస్య మొదలైంది. సహించాడు. ఏం చేశాడు? అదేంటి, నువ్వు నన్ను రాజుని చేస్తానన్నావు, బానిసగా అమ్మేశారు. రాజు ఎక్కడ, బానిస ఎక్కడ? పూర్తి ఉల్టా రివర్స్ కదండి ఇది. రాజేంటి, బానిసేంటి? దేవుడు చెప్పిన మాటకు విశ్వాసం, నమ్మకం, విశ్వాసం ఉన్నవాడు ఎలాంటి సమస్యనైనా ఏం చేస్తాడు? ఎదుర్కొంటాడు. ఢీకొట్టు సమస్యని ఎదుర్కో. సహనం అనే ఆయుధం దేవుడికి ఇస్తాడు. సహనం అనే ఆయుధాన్ని నువ్వు ఉపయోగించావా? దేవుడు చెప్పిన ఆస్థానం. ఏమంటే బానిసగా ఉన్నవాడు రాజు పక్కన కూర్చుంటాడు. ఎవడండి ఊహిస్తాడు? కష్టం. బానిసగా ఉన్నవాడు రాజు దగ్గర కూర్చుంటాడు. ఒక ఇంట్లో పని మనిషి, చెప్పాలంటే ఒక ఇంట్లో పని మనిషి ఫరో దగ్గర రాజు అయిపోతాడా? ఎక్స్పెక్ట్ చేయగలం? అది కూడా వేరే దేశం, తన దేశం కాదు. వాళ్ళ తాతకి దేవుడు ఇచ్చిన దేశం కాదు. వాళ్ళ తాత ఎవరు? ముత్తాత అబ్రహాం గారు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుడే కదా. కనాను దేశం అయితే ఎప్పటికైనా నాదే, అక్కడ నేను రాజును అనుకునేవాడేమో. ఈ కళ్ళన్నీ వస్తుంటే దేవుడు ఆల్రెడీ మా దేశం ఇచ్చావు కాబట్టి అక్కడ నేను రాజు అవుతాను అనుకోవాలి. కానీ ఎక్కడ దేవుడు రాజుని చేశాడు? ఐగుప్తు దేశంలో. అంటే దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఈలోగా సమస్యలు వస్తే సహనం చూపించు. సహనం చూపిస్తే 13 ఏళ్ల తర్వాత దేవుడు చెప్పినట్టుగానే రాజు అయ్యాడు. రాజు తర్వాత అంతటి రాజు. తాను ముద్ర వేస్తే ఏదైనా జరిగిపోతుంది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? అన్ని దేశాల్లో వచ్చినట్లుగానే కనాను దేశంలో కూడా ఏమొచ్చేసింది? కరువు వచ్చేసింది. అన్నీ అయిపోయాయి. ఇంట్లో ఏమీ లేవు, ఇంకేం దొరకటం లేదు. యాకోబు గారు పిలిచాడు. ఎంక్వైరీ, ఎక్కడుంది ధాన్యం ఎంక్వైరీ చేశాడు. ఏమంటే ఆ రోజుల్లోనే అంత సమాచారం ఉందంటే ఉంది. సమాచార వ్యవస్థ. ఇప్పుడు మనకి సోషల్ మీడియా, ఇప్పుడు మనకి టీవీ మీడియా, ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ మీడియా. ఏ మూలన ఏ చిన్నది జరిగినా మొత్తం వచ్చేస్తుంది. ఆ రోజుల్లో అంత డెవలప్మెంట్ లేదు అనుకోకండి.
ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేదు. కానీ అక్కడ కూడా ఏముంది? సమాచార వ్యవస్థ ఉంది. అక్కడ సమాచార వ్యవస్థ ఉంది. యాకోబు గారికి తెలిసింది, పిలిచాడు కొడుకులు మొత్తం ఎంతమంది ఉన్నారు అప్పటికి? 11 మంది. 10 మందిని పిలిచాడు. 11వ వాడెవరు? చివరి వాడెవరు? 11వ వాడు యోసేపు. 12వ వాడెవరు? బెన్యామీన్. ఈ బెన్యామీన్ ఎవరు? యోసేపుకు తమ్ముడు, రాహేలుకు పుట్టినవాడు. చిన్నవాడు. చిన్నవాడిని ఉంచుకొని 10 మందిని మీరు వెళ్ళండి, ఐగుప్తు దేశం వెళ్ళండి, అక్కడ ధాన్యం దొరుకుతుందట అని డబ్బులు ఇచ్చి, రోకలు ఇచ్చి, ఈ దేశంలో కొంచెం అంటే ఉన్న వాటిని తీసుకొని వెళ్ళండి, ప్రసిద్ధమైన తీసుకొని వెళ్ళండి. అది రెండోసారి చెప్పింది. ప్రసిద్ధమైన తీసుకెళ్ళమని రెండోసారి చెప్పాడు. మొదట డబ్బులు ఇచ్చి పంపించేశాడు. వెళ్ళారండి. 13 ఏళ్ళు అయిపోయింది. ఎన్నేళ్ళు అయిపోయింది? 13. 13 ఏళ్ల తర్వాత తమ్ముడు 17 ఏళ్లకు ఉన్నట్టుగా 30 ఏళ్లకు ఉంటారా? గుర్తుపట్టగలవా? 17 ఏళ్ళకి సరిగా మీసాలు రాకపోవచ్చు, కొంచెం దేహం బలంగా లేకపోవచ్చు. 17 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి 30 ఏళ్ల వయసులో, 30 ఏళ్ళు కాదు ఇక్కడ, రాజు దగ్గర నిలబడ్డప్పుడే 30 ఏళ్ళు. రాజు దగ్గర నిలబడిన తర్వాత 7 ఏళ్ళు పుష్టి కలిగినటువంటి, అంటే పంట సమృద్ధిగా పండే కాలం ఉంది. 7 ఏళ్ళు. కల ప్రకారం పంట విస్తారంగా సమృద్ధిగా పండే కాలం ఎన్నేళ్ళు? ఆ 7 ఏళ్ళు గడిచిపోయి కరువు ప్రారంభమైంది. అంటే 37 దాటాయి. అంతే కదా దాని అర్థం? కరువు రాకముందు రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చినప్పుడు వయసు 30 ఏళ్ళు. తర్వాత పుష్టిగా పంట పండింది 7 ఏళ్ళు. ఇప్పుడు కరువు ప్రారంభమైంది. 37 దాటాయి. అంటే 17 ఏళ్ల వయసులో వచ్చాడు, 37 ఏళ్ల వయసులో అన్నల దగ్గరికి వచ్చారు. ఎన్నేళ్ళు గడిచినట్లు? 20 ఏళ్ళు గడిచాయి. 20 ఏళ్ల తర్వాత తమ్ముడు ఎలా ఉంటాడో గుర్తుపట్టడం కష్టం. అది కూడా రాజు స్థానంలో కూర్చుంటాడని ఎవరు అనుకోరు. వచ్చారు. వీళ్ళని చూడగానే ఈయన గుర్తుపెట్టాడు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. వీళ్ళని చూడగానే మనసులో వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది. ఏమండి, ఎమోషన్ అయిపోయాడు. కానీ కంట్రోల్ చేసుకున్నాడు. వాళ్ళ 10 మంది నుండి తీసుకురమ్మన్నాడు. అందరికీ దాన్ని ఇచ్చి పంపిస్తుంటే వీళ్ళు ఎందుకు పిలిచాడో వాళ్ళకి అర్థం కాలేదు. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంతసేపు? అన్నలు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గరగా చూద్దామని ఆశ, వాళ్ళతో మాట్లాడదామని ఆశ. మీరు వేగుల వారిలాగా ఉన్నారు. మేము పలానండి అని చెబుతున్నారు. మేము కనాన్ దేశం నుంచి వచ్చాం, మా తండ్రి ముసలివాడు, మేము మొత్తం 11 మంది, 12 మంది, ఒకడు చనిపోయాడు, ఒకడు మా తండ్రి దగ్గర ఉన్నాడు. వీళ్ళు చెప్తున్నారు. మేము 10 మంది ఆ ధాన్యం కోసం వచ్చాం. వాళ్ళు చెప్తున్నది నిజమే. అందరూ చనిపోయాడు అనే మాట తప్ప మిగతా నిజమే. కానీ ఇతనికి వాళ్ళని ఉంచాలనే ఒక ఆశ. మిమ్మల్ని చూస్తుంటే వేగుల వారిలో డౌట్గా ఉంది, వీళ్ళని తీసుకెళ్ళి చెరసాలేండి అన్నాడు. 3 రోజులు ఉంచాడు. కానీ ఆలోచించాడు, ఇంటి దగ్గర తండ్రి ఉన్నాడు, ఇంటి పని వాళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి ఆహారం వెళ్ళాలి. మళ్ళీ వచ్చాడు. మీరు యథార్థం, నేను దేవుడికి భయపడేవాడిని, మిమ్మల్ని ఆకలితో చంపను, ఇంటి దగ్గర వాళ్ళని ఆకలితో చంపను, నేను దేవుడికి భయపడతాను. ఒక పని చేయండి, మీలో ఒకడు ఇక్కడ ఉండి మిగతా వాళ్ళు ధాన్యం తీసుకొని వెళ్ళండి. మీలో ఒకడు ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ధాన్యం తీసుకొని వెళ్ళండి. పెద్దవాడైనందుకు రూబేన్ నేను ఉంటాను, మీరు వెళ్ళండి. ఏడుస్తున్నారు. మన తమ్ముడిని మనం అమ్మేశాం కదా, మన తమ్ముడికి ఇంత అన్యాయం చేశాం కదా, అతను వేదనతో మనల్ని వేడుకున్న మనం పట్టించుకోలేదు కదా, ఆ శాపం మనకు తగిలింది. అంతే. మిగతా వాళ్ళందరికీ ధాన్యం ఇచ్చి పంపించాడు. ధాన్యం ఇచ్చేటప్పుడు ఏం చేశాడు? ఎవరిచ్చిన రోకలు వాళ్ళ మూటలోనే కట్టేసి ఇంటికి పంపాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యపు గోనె సంచులు తీసి చూస్తే ఎవరి డబ్బులు, ఎవరి రోకలు దాంట్లోనే ఉన్నాయి. బెత్తరపోయారు. తండ్రికి చెప్పారు. సరే, ఆ ధాన్యం అయినంత వరకు ఉన్నారు. ధాన్యం అయిపోయాక మళ్ళీ వెళ్ళాలి. వచ్చేటప్పుడు చిన్నవాడిని తీసుకొని రండి, తండ్రిని తీసుకొని రండి చెప్పాడు కదండి. తీసుకొని రండి, లేకపోతే ఇదిగో తన పంపనని చెప్పేశాడు. తండ్రిని మందు తీసుకురమ్మని, చిన్నవాడిని తీసుకురండి. ధాన్యం అయిపోయిన తర్వాత వీళ్ళు తిరిగి కూర్చున్నారు. యాకోబు అడుగుతున్నాడు, ధాన్యం అయిపోయింది కదా, మీరు వెళ్ళండి. ఏం వెళ్ళమంటావు? ఆ మనిషిని చూస్తే మమ్మల్ని దొంగలు అనుకుంటున్నాడు, వేగుల వారు అనుకుంటున్నాడు. చిన్నవాడిని పంపకపోతే ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ జైల్లో పడేస్తాడు.
యాకోబు అన్నాడు, నేను చిన్నవాడిని పంపను, బెన్యామీనును పంపను, ఎందుకంటే ఒక కొడుకును పంపి పోగొట్టుకున్నాను, ఏమైపోయాడో తెలియదు, దుష్టమృగం చీల్చేసింది, ఈ దుఃఖంలోనే నేను ఉన్నాను, ఇదిగో ఈ చిన్నవాడిని పంపి నేను బాధపడలేను. కొన్నాళ్ళు అలాగే ఉన్నారు. ఆకలి బాధ ఎంతవరకు తట్టుకుంటారండి? నాతో పాటు నా పిల్లలు, నా కోడళ్ళు, నా మనవాళ్ళు అందరూ చనిపోతారు అనుకున్నాడేమో. తీసుకెళ్ళండి చిన్నవాడిని అన్నాడు. తీసుకెళ్ళండి చిన్నవాడిని తీసుకెళ్ళండి. అలా తీసుకొని వెళ్ళి యోసేపు ముందు నిలబడ్డారండి. అంతే. ఆ మనుషులందరినీ ప్రత్యేకంగా తీసుకొని రండి అన్నాడు, నా ఇంటికి తీసుకురండి అన్నాడు. అందరికీ ధాన్యం ఇచ్చి పంపుతుంటే మమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకొస్తున్నాడు? మళ్ళీ ఏం చేస్తాడు? గజ గజ గజలాడిపోతున్నారు. ఈ మనుషులందరి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి భోజనం సిద్ధం చేయండి అన్న. ఓహో, అయితే ఇప్పుడు చంపడు, భోజనం పెట్టి చంపుతాడు అనుకుంటున్నారు వాళ్ళు. అందరికీ భోజనం పెట్టిన తర్వాత ఏమండి వాళ్ళను చూసి వచ్చేస్తుందండి, దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. ఒకసారి వచ్చింది, లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. మళ్ళీ మాట్లాడుతున్నారు, మాకు తండ్రి ఉన్నాడంటే ఎలా ఉన్నాడు ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. అదే ఆదికాండంలో 45వ అధ్యాయం 1వ వచనం నుంచి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట అన్నలతో మాట్లాడుతున్నప్పుడు, తమ్ముడిని చూసినప్పుడు వాళ్ళ ఎదుట ఇక కంట్రోల్ అవ్వలేదు, అన్కంట్రోల్ ఎమోషన్, ఏడుపు వచ్చేస్తుంది. అప్పటికే 2 సార్లు లోపలికి వెళ్ళి ఏడ్చి మొంగడుక్కొని వచ్చేసాడు. ఇప్పుడు ఏడుపు ఆగటం లేదు. తనను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి అందరిని పని వాళ్ళంతా వెళ్ళిపోండి, ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి, మొత్తాన్ని బయట పంపించేయండి అని అరిచేశాడు యోసేపు తన సహోదరులకు. తనను తాను తెలియజేసుకొని వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఎవ్వరు లేరట. ఎవ్వరు లేని టైంలో పెద్దగా ఎట్టేశాడట. ఎలుగెత్తి ఏడవగా పక్కన దూరంగా వెళ్ళినా కానీ అంత గట్టిగా ఎట్టేశాడు కదా. ఐగుప్తీయులు, ఫరో ఇంటి వారు కూడా విన్నారట అతని ఏడవడం చూసి. అప్పుడు యోసేపు అన్నలతో చెప్తున్నాడు, నేను యోసేపుని, నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు వినలేమనుకున్న మాట, ఊహించని మాట వచ్చింది. ఏంటది? నేను యోసేపుని. మాట లేదండి ఒక్కొక్కడికి, సౌండ్ లేదండి ఒక్కొక్కడికి. నేను యోసేపుని, మన తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అసలు ఒక్క మాట రావట్లేదట వాళ్ళకి. ఏ సమాధానం చెప్పలేదు, ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అప్పుడు యోసేపు నా దగ్గరికి రండని సహోదరులతో చెప్పినప్పుడు మెల్లగా వచ్చారు. అప్పుడు చెప్పాడు యోసేపును ఐగుప్తుకు వెళ్ళినట్లు మీ సహోదరుడైన యోసేపును నేనే, మీ సహోదరుడైన యోసేపును నేనే. నిజంగా అండి, ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఎంత ఫోజు కొడతా. సినిమా క్లైమాక్స్లో ఉంటుంది చూసావా, హీరో వీళ్ళ దగ్గరికి తిరిగి డైలాగులతో కెమెరా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి, వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి, అప్పు డైలాగులతో తినేస్తాడు. కానీ సమయం వచ్చింది ఎవరికి? యోసేపుకి. ఎరా నన్ను అమ్మేస్తారు మీరు, నేను ఒకనాడు కలగంటే నన్ను ఏమన్నారా మీరు అని అవన్నీ గుర్తు చేసుకుని మాటలతో గుచ్చి చంపాడా. ఎంత మంచివాడండి. మనం ఎలా ఉండాలో తెలుసా? ఏమన్నాడు చదవండి. మీరు నన్ను అమ్మేశారు, నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు అస్సలు బాధపడకండి. అది మీరు ఇక కుమిలిపోకండి, సంతాపడుతూ అయ్యో అయ్యా నీకు సంతాపం పుట్టనీయకండి. ఎందుకంటే ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? నేను 20 ఏళ్ల పాటు మీకు ఎందుకు దూరం అయ్యానో తెలుసా? ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. యోసేపు ఎందుకు అక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఇలా జీవితం ఎలా అయింది? ఈ సమస్య వెనక ఏముంది? దేవుని ప్రణాళిక. ఎందుకో తెలుసా? యోధా జాతి లేదా ఇశ్రాయేలు జాతి కాపాడబడాలి. ఎందుకు కాపాడబడాలంటే ఇశ్రాయేలు జాతిలో నుంచి ఒక నక్షత్రం ఉదయించబోతుంది. ఎవరైనా రక్షకుడు. ఆయన రావాలంటే
దేవుని ప్రణాళిక ప్రకారం ఇశ్రాయేలీయులు కాపాడబడాలి. యాకోబు సంతానం కాపాడబడాలి. యాకోబు సంతానం కాపాడబడాలంటే ప్రణాళిక ప్రకారం వారికి ఆహారం సిద్ధపరచడానికి యోసేపు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇది ముందు ప్రణాళిక. అంటే ముందు గొప్ప ప్రణాళికను పెట్టిన దేవుడు సమస్యతో ప్రారంభించాడు. చూడండి అతని జర్నీని. దేంతో ప్రారంభమైంది అంటే మన జీవితంలో ఒక సమస్య వచ్చిందంటే భవిష్యత్తులో ఒక పెద్ద ప్రణాళిక మన గురించి దేవుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఒక సమస్య వచ్చిందంటే సమస్యల నుంచి పారిపోవడం, సమస్యలు చచ్చిపోవడం కాదు, సమస్యలు చూసుకొని ఆ సమస్యల్లో దేవుడు నిన్ను రాటు తేలుస్తాడు కదా, పదునెక్కిస్తాడు కదా, నిన్ను మారుస్తాడు కదా, పరిపూర్ణుని చేస్తాడు కదా. ఆ సమస్యను గెలిచి రావాలి నువ్వు. ఆ సమస్యతో ప్రారంభమై 20 ఏళ్ల పాటు సమస్యల్లో నిలిచిన ఆయనకి ఎలాంటి పరిస్థితి వచ్చింది తెలుసు? రాజు తిరుగులేదు. రాజు తర్వాత తానే అధికారి. రాజముద్ర వేయడం తప్ప మిగతావన్నీ ఎవరు చూసేవాళ్ళట? యోసేపు చూసుకునేవాడు. అంటే సమస్యలోకి తాను వెళ్ళడానికి కారణం దేవుని ప్రణాళికను నెరవేర్చడం. ఈరోజు నేను సమస్యల్లో ఉన్నాను, నువ్వు సమస్యల్లో ఉన్నావు. ఏ సమస్యలు? ఆన్లైన్లో బెట్టింగ్ చేసి సమస్య తెచ్చుకొని ఒకడు చూసేది, నేను ఆన్లైన్ బెట్టింగ్ చేసి నా భార్య పిల్లలను చూడడానికి భార్య పిల్లలను పెట్టుకొని దిక్కుమాలిన ఏడుపులు ఏడుస్తున్నాడు. నిన్నెవడు ఆన్లైన్ బెట్టింగ్ చేయమన్నాడు? నిన్నెవడు అనవసరమైన అప్పుల్లోకి వెళ్ళమన్నాడు? సమస్యలు అంటే నువ్వు నెత్తి తెచ్చుకున్న సమస్యల గురించి కాదు. దేవుని పనిలో నువ్వు సమస్యలోనికి వెళ్ళావా? సహించు. సహించు. సహించిన వారిని ఏమనుకుంటున్నామని బైబిల్ చెప్పింది? ధన్యులు. సహించిన వారిని ధన్యులని అనుకొనుచున్నాం కదా. సహించిన వారమైతే మనము ఏలుదము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. 13 ఏళ్ళు సహించాడండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదండి. నీకు కూడా 13 ఏళ్ళు రావచ్చు. ఒక 1 ఇయర్కే నువ్వు కంగారు అయిపోతున్నావు. 1 ఇయర్కే నువ్వు అంత ఇదైపోతున్నావు. సమస్యలు. దేవుణ్ణి నమ్ముకున్నానండి, శోధనలోకి వెళ్ళిపోతున్నానండి, సమస్యల్లోకి వెళ్ళిపోతున్నాను. మన వాళ్ళంతా సమస్యలు పోగొట్టుకోవడానికి దేవుళ్ళలోకి వస్తున్నారు. దేవుళ్ళలోకి వస్తే సమస్య వస్తుంది. సమస్యను గెలవాలి. ఎప్పుడు గెలుస్తావు సమస్య? సహనంతో నిలబడినప్పుడు. సమస్య వస్తుందా దేవుడిలో? యోసేపు దేవుడిలో ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. భక్తిగా ఉన్నాడు కనుక సమస్య వచ్చింది. సమస్యను నువ్వు సమస్య అనుకుంటున్నావు. కాదు కాదు. సమస్య అనేది నువ్వు లక్ష్యాన్ని చేరడానికి మార్గం. అది ఫస్ట్ సమస్య ద్వారానే కదా ఐగుప్తు వెళ్ళాడు. సమస్య వచ్చినందుకే ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు వెళ్ళడం ఒక సమస్య, ఫరో ఇంట్లో పనివాడు ఒక సమస్య, ఫరో పోతీఫర్ ఇంట్లో సమస్య, పోతీఫర్ భార్య వల్ల సమస్య. ఈ సమస్యలనే బ్రిడ్జి ఎక్కే ఎక్కడికి చేరుకున్నాడు కనుక సమస్యల ద్వారా నువ్వు ఇంకో స్టేజ్కి వెళ్తావేమో చూసుకో. అది కూడా సహిస్తే మరో స్థానానికి, మరో ఉన్నత స్థానానికి ఎదుగుతావు. ఇక యోబు సహనం గురించి ఎన్నోసార్లు వినుంటారు కదా. ఎంత గొప్పవాడు యోబు. ఇవన్నీ చూసినప్పుడు ఏ సమస్యనైనా ఏది గెలుస్తుందో తెలుసా? సహనం గెలుస్తుంది. లక్ష్యం దగ్గరికి తీసుకెళ్తుంది. కనుక మనం కష్టపడి మన జీవితంలో సంపాదించుకొనవలసిన ఉత్తమమైన లక్షణం ఏంటో తెలుసా? సహనం. ఆ సహనమే భార్యాభర్తల మధ్య బంధాన్ని నిలబెడుతుంది. ఆ సహనమే కుటుంబం విచ్ఛిన్నం కాకుండా చూస్తుంది. ఆ సహనమే సమస్యలను నువ్వు అధిగమించేలా చేస్తుంది. ఆ సహనమే నిన్ను ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తుంది. కనుక ప్రతి సమస్యకి సావు పరిష్కారం కాదు, ప్రతి సమస్యకి మనుషులు దూరం చేసుకోవడం పరిష్కారం కాదు. కొంచెం సహించు. నీ అంత గొప్పవాడు మరొకడు లేడు. సహించిన వారమైతే ఆయనతో కూడా మనం ఏమవుతాం? ఏలుతాం.